ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య శాంతిదూతగా వ్యవహరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తి కనబర్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన 50 నిమిషాల ఫోన్ సంభాషణలో ఈ విషయం వెల్లడించారు పుతిన్. ఉక్రెయిన్ తో 3.5 ఏళ్లుగా యుద్ధం చేసిన పుతిన్ పశ్చిమాసియాలో సూక్తులు చెప్తారా అని విమర్శలు మొదలయ్యాయి. అలాగే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి సరికాదని వ్యాఖ్యానించారు పుతిన్. తాజా యుద్ధం పశ్చిమాసియాలో అశాంతికి కారణమవుతోందని అభిప్రాయపడ్డారు కూడా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపడానికి అవసరమైతే మధ్యవర్తిగా సంధి చేస్తానంటూ పుతిన్ చెప్పడమే చర్చగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య శాంతిదూతగా వ్యవహరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తి కనబర్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన 50 నిమిషాల ఫోన్ సంభాషణలో ఈ విషయం వెల్లడించారు పుతిన్. ఉక్రెయిన్ తో 3.5 ఏళ్లుగా యుద్ధం చేసిన పుతిన్ పశ్చిమాసియాలో సూక్తులు చెప్తారనే విమర్శలు మొదలయ్యాయి. అలాగే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి సరికాదని వ్యాఖ్యానించారు పుతిన్. తాజా యుద్ధం పశ్చిమాసియాలో అశాంతికి కారణమవుతోందని అభిప్రాయపడ్డారు కూడా. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపడానికి అవసరమైతే మధ్యవర్తిగా సంధి చేస్తానంటూ పుతిన్ చెప్పడమే చర్చగా మారింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనియా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇందాక మీరు చెప్పినట్టు మధ్యాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు చాలా పెరుగుతున్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఒకరిని మించి ఒకరు క్షిపణి దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాయి, వందలాదిగా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు దేశాల్లో. సో అటు ఒకవైపు ఈ యుద్ధం జరుగుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీటిపైన సుదీర్ఘంగా చర్చించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పుతిన్ కూడా మధ్యవర్తిత్వం చేస్తాను, పెద్దన్న పాత్ర పోషిస్తానంటూ చెప్తున్నారు. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, అణు ఒప్పందం చేసుకోవాల్సిందే అంటూ కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతున్నటువంటి టైంలో ఇజ్రాయిల్ అట్లాగే ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వాన్ని వ్యవహరించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొంత సుముఖత వ్యక్తం చేశాడు. ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు జరిపి అంటే ఆ కార్యక్రమం మీద అణు ఒప్పందాల మీద తిరిగి చర్చలను ప్రారంభించడానికి కూడా సహాయం చేయడానికి ఆ దేశం సిద్ధంగా ఉందంటూ కూడా పుతిన్ చెప్తున్నాడు. సో మరోవైపు ఇంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అటు ఆసక్తికరంగా కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అయితే మరోవైపు ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికా అండ్ రష్యా మధ్య సంబంధాలను కూడా కొంత పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇద్దరు కూడా ప్రపంచ నాయకులు. సో ఇట్లా నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా ఫోన్ సంభాషణ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అటు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు జో బైడెన్ కూడా ఈ విధానంలో కొంత ఇన్వాల్వ్మెంట్ అంటే గతంలో కూడా చర్చలకు ప్రయత్నించారు అణు ఒప్పందం సంబంధించి, ఒక తర్వాత విఫలమయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఉక్రెయిన్ తో అంటే జూన్ 22 తర్వాత ఉక్రెయిన్ తో చర్చలు కొనసాగించడానికి కూడా రష్యా సిద్ధంగా ఉందంటూ అటు అమెరికా కౌంటర్ చెప్పింది. సో ఇది అంగీకరించి రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని తొందరగా పరిష్కరించడానికి ఆసక్తి చూపుతున్నట్టు కూడా ఇప్పుడు పుతిన్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఉక్రెయిన్ రష్యా ఈ యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్ ముందడుగు వేస్తున్నటువంటి క్రమంలోనే కొన్ని కౌంటర్స్ కూడా వస్తున్నాయి. 3.5 ఏళ్ల నుంచి అటు ఉక్రెయిన్ తోటి యుద్ధం చేస్తున్నారు, అట్లాంటి ఉక్రెయిన్ వచ్చి మాతో సూక్తులు చెప్తారా అంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి సరికాదంటూ అటు ట్రంప్ కు పుతిన్ కూడా చెప్పారు. సో ట్రంప్ కు ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ ఇరాన్ ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వెనకేసుకున్నటువంటి క్రమంలో సో ట్రంప్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు, ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కానీ ఈ అశాంతి కారణంగా ఉన్నటువంటి
పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపడానికి అవసరమైతే నేను సంధి చేస్తాను, మధ్యవర్తిత్వంగా ఉంటానంటూ కూడా పుతిన్ చెప్పడం ఇది కొంచెం ప్రస్తుతానికి మాత్రం చర్చనీయాంశంగా మారింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫోన్ సంభాషణ జరిగినట్టుగా తెలుస్తోంది సోనియా. శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు మొత్తానికి దీనికి ముగింపు పలికే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ముగింపు దిశగా ఖచ్చితంగా ముగింపు పలకాల్సింది. ఇదైతే లాంగ్ టైమ్ లో ఉండేటువంటి యుద్ధం అయితే కాదు. ప్రపంచ దేశాలు, భారతదేశం కూడా ఈ విషయంలో తటస్థానంగానే ఉంది. ఎందుకంటే అటు ఇరాన్ గానీ ఇటు ఇజ్రాయెల్ గానీ రెండు మనకు సత్సంబంధాలు, అంటే కొంత మిత్రత్వాలు ఉన్నటువంటి దేశాలే. సో ఈ దేశంతో మనకు ప్రతీకారం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలన్నింటికి కూడా సరఫరా అవ్వాలి. కాబట్టి సో ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొస్తాయి యుద్ధం పైన. సో మిగతా ఇప్పుడు పుతిన్ ఎంట్రీ తర్వాత ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మాట్లాడి డొనాల్డ్ ట్రంప్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 5 సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇది ఒక 5వ ఫోన్ కాల్ గా ప్రస్తుతానికైతే మనకు తెలుస్తున్నటువంటి అంశం. సో ఏదైనా ఈ యుద్ధం మాత్రం తొందరగా ఆపేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఒక ఎన్ని రోజులు నడుస్తుంది ఏంటి, మరి దీంట్లో ఇరాన్ ఎంతవరకు ఒప్పుకుంటుంది, ఎంతవరకు ఇజ్రాయెల్ ని ఇప్పటికే అటు డొనాల్డ్ ట్రంప్ వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి, అనుఒప్పందం చేసుకుంటారా లేదా ఇట్లనే ఇంకా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని హెచ్చరించాడు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ ఎంట్రీ ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే 3.5 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నటువంటి పుతిన్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితిని కొంచెం చల్లార్చబడడానికి మధ్యవర్తిత్వం ఎంతవరకు చేయగలుగుతారన్నది ప్రస్తుతానికి మాత్రం అంతర్జాతీయ వేదికల పైన మాత్రం కనిపిస్తోంది. పుతిన్ ఇజ్రాయెల్ తో మాట్లాడినటువంటి టైంలో కూడా ఇరాన్ అణు ప్రోగ్రాం పైన ఉన్నటువంటి సమస్యలు అవి ఇప్పుడున్నటువంటివి కాదు. సో రాజకీయంగా కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలంటూ కూడా ఇప్పటికే పుతిన్ ఈ విషయంలో చెప్పడం జరిగింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి జూన్ 14th సుమారు 50 నుంచి 60 నిమిషాల పాటు కూడా ఫోన్ కాల్ ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ ఫోన్ కాల్ తర్వాత కొంత ఈ కాంప్రమైజేషన్ ధోరణి మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు ఇప్పటికే రష్యా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇజ్రాయెల్ దాడులు యుఎన్ చార్టర్ అట్ ది సేమ్ టైం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా రష్యా విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. సో ఏదైనా కానీ రష్యాతో ఇరాన్ మధ్య 20 సంవత్సరాల ఒక భాగస్వామ్యం ఒప్పందం ఇప్పటికే ఉంది. సో అది జనవరి 17, 2025 రోజున తీసుకుంది. సో ఇట్లాంటి గౌరవప్రదమైనటువంటి సంబంధం ఇరాన్ వైపు పుతిన్ మధ్యవర్తిత్వాన్ని మాత్రం కొంత ఆశ్చర్యంగా మాత్రం కనిపిస్తోంది. సో ఏదైనా కానీ రష్యా అట్లాగే ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి కొన్ని సంబంధాలు ఏవైతే ఉన్నాయో, సో ప్రత్యేకంగా సిరియాలో జరిగినటువంటి కొన్ని వ్యవహారాల నేపథ్యంలో కూడా ఈ మధ్యవర్తిత్వానికి కొంత కారణంగా కూడా తెలుస్తోంది సోని. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.